మనిషి వికాసానికి మాట ఒక అమూల్యమైన వరం. మనిషికి తరగని ఆభరణం మాటే. ఇతర సంపదలన్నీ క్షణికాలు. ఒక్క మాటే మనిషిని చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. అలంకారాలు ఎన్ని ధరించినా అవి మంచి మాటలతో సమానం కాబోవు. అందుకే భర్తృహరి వాగ్భూషణం భూషణం అన్నాడు. మాట మోటుగా చేటు తెచ్చేదిగా ఉండకూడదు. మతి చెడి మాట్లాడితే బ్రతుకు గతి మారుతుంది. బూటకపు మాటలు, పటాటోపపు మాటలు, పెడసరపు మాటలు పలకడం మంచిది కాదు. మనిషిని మంచి మాటతోనూ పశువును ఒక దెబ్బతోనూ దారిలోకి తెచ్చుకోవచ్చు. అందుకే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఎదుటివారితో హితంగా ప్రియంగా వారి మనస్సుకు ఇష్టమైన మాటలనే మాట్లాడడం మంచివారి లక్షణం. అట్లా చేయడం చేతకాకపోతే ఏమీ మాట్లాడకుండా ఉండడం మంచిది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం అని వేదవాణి. ప్రియమైన మాట సత్యమైతేనే చెప్పాలి, అప్రియం సత్యమైనా చెప్పకూడదు. హనుమంతుని మాట సమరసంగా ఉండడం వల్లనే రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడింది. రావణ వధ వంటి మహాకార్యం నెరవేరింది. హనుమంతుని మాటకారితనాన్ని స్వయంగా శ్రీరాముడే ప్రశంసించాడు. ఒక్క తప్పు లేకుండా చెవులకు ఇంపుగా చక్కగా మాట్లాడుతున్నాడు. చంపుదామని కత్తి పట్టుకు వచ్చిన వ్యక్తి మనస్సును కూడా హనుమంతుని మాటలు వశపరుచుకుంటాయని పొగిడాడు. మంచి మాటల వల్ల సంపదలు సమకూరుతాయి. చాలామంది బంధువులు మిత్రులు ఏర్పడతారు. చెడ్డ మాటల వల్ల కారాగార శిక్ష కానీ మరణదండన కానీ పడవచ్చునంటుంది ఈ శ్లోకం. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవా జిహ్వాగ్రే బంధనం చైవ జిహ్వాగ్రే మరణం ధ్రువం. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనిషి మాటతో 4 దుష్కర్మలు చేస్తాడట. పారుష్యం అంటే కఠినంగా మాట్లాడడం, అనృతం అంటే అబద్ధాలాడడం, పైశూన్యం అంటే చాడీలు చెప్పడం, అసంబద్ధ ప్రలాపం అంటే వ్యర్థంగా అనవసరంగా మాట్లాడటం. ఈ 4 విధాలైన భాషణల వల్ల వ్యక్తి అనేక కష్ట నష్టాలకు అపఖ్యాతికి లోనవుతాడని చెబుతుంది మనుస్మృతి. పరుషమైన వాక్కు విషం కన్నా అగ్ని కన్నా దారుణమైంది. విషమైతే తిన్నవాణ్ణి చంపుతుంది, నిప్పు తన దగ్గరికి వచ్చిన వాణ్ణి కాలుస్తుంది. కానీ పరుష భాషణం ఈ రెంటికన్నా దారుణంగా చాలామందిని దహిస్తుంది. పూర్వం ప్రతిభావంతులైన దేవదత్తుడు సిద్ధార్థుడు అనే 2 రాజకుమారులు ఉండేవారు. వారిలో సిద్ధార్థుని మాట మృదువుగాను దేవదత్తుని మాట కఠినంగానూ ఉండేది. ఒకనాడు ఇద్దరూ కలిసి వేటాడడానికి అడవికి వెళ్ళారు. దేవదత్తుడు వేసిన బాణానికి హంస గాయపడి నేల కొరిగింది. వెంటనే సిద్ధార్థుడు ఆ హంసకు గుచ్చుకున్న బాణం తీసేసి గాయానికి కట్టుకట్టి సపర్యలు చేశాడు. దేవదత్తుడు వచ్చి హంసను వేటాడింది తాను కాబట్టి అది తనదేనన్నాడు. కానీ హంసను రక్షించింది తాను కాబట్టి ఆ హంస తనకే దక్కాలన్నాడు సిద్ధార్థుడు. ఈ వివాదం పెరిగి న్యాయం కోసం ధర్మాధికారి దగ్గరకు వెళ్ళారిద్దరు. ఆయన వారితో, హంసని బల్ల మీద ఉంచండి, ఎవరి పిలుపు గది దగ్గర అవుతుందో వారికి ఇస్తాను అన్నాడు. పరుష భాష అయిన దేవదత్తుడు, ఓ హంస రాకపోతే నీ పని చెప్తా, నా బాణం దెబ్బ మరిచావా అంటూ గట్టిగా అదలించాడు. మృదు స్వభావి అయిన సిద్ధార్థుడు తల్లి రామ్మ అని ప్రేమగా ముద్దుగా పిలిచాడు. హంస సిద్ధార్థుని ఒడిలోకి చెంగున వచ్చి చేరింది. ధర్మాధికారి హంస సిద్ధార్థునికే చెందాలి అని నిర్ధారించాడు. ప్రియోక్తితో ఒక పక్షే ఆకర్షింపబడ్డప్పుడు మాట మంచితనం వల్ల సాటి మనుష్యులు హితులు సన్నిహితులు అవుతారు కదా. శరీరంలో గుచ్చుకున్న బాణాలను ఏదో ఒక ఉపాయంతో లాగేయవచ్చు. కానీ మనస్సులో కఠినంగా నాటిన మాటల్ని ఎన్ని ఉపాయాలతోనైనా తొలగించలేమని విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. నిజమే, శారీరక బాధ కన్నా మాట వల్ల వచ్చే మనోవ్యథ మనశ్శల్యం భరించరానివి. కత్తితో కానీ గొడ్డలితో కానీ నరికిన చెట్టులో నుంచి మళ్ళీ చిగురు వస్తుంది. కానీ మాటలతో చెడిన పని మళ్ళీ ఏ విధంగానూ కలిసి రాదు.
కాబట్టి మితంగా, హితంగా, ప్రియంగా మాట్లాడడం వల్ల స్నేహ సంబంధాలు బలపడతాయి. ఎదుటి వ్యక్తిని అభినందించటం వేరు, పొగడ్తలతో అందలమెక్కించటం వేరు. మెచ్చుకోలు మనస్సు నుంచి వస్తుంది, ముఖస్థుతి నోటి నుంచి వస్తుంది. ప్రస్తుత సమాజంలో మనసారా అభినందించడం అరుదైపోయి అవసరార్థం మునగ చెట్టు ఎక్కించేవారే ఎక్కువైపోయారు. మనమేమో ఆ మునగ చెట్టునే మర్రి వృక్షంలాగా భావించుకుని ఎంచక్కా పైకి ఎక్కేస్తాం. ఆనకవాళ్ళు వెళ్ళిపోయాక, అసలు విషయం తెలిసాక కాళ్ళు విరిగేలా కింద పడిపోతాం. కాబట్టి ముఖస్థుతి చేసేవారి నుండి జాగ్రత్తగా ఉండాలి. వారు స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరు అభినందిస్తున్నారో, ఎవరు అందలు ఎక్కిస్తున్నారో పసిగట్టే పరిపక్వతను సాధించాలి. సమాజంలో అన్ని రంగాలలోనూ అత్యున్నత స్థాయికి చేరుకున్న వారంతా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ ముందు ఎవరికీ ఇలాంటి టక్కుటమారి విద్యలు ప్రదర్శించే అవకాశం ఇవ్వరు. ఒకసారి భగవాన్ రమణ మహర్షి దగ్గరకు ఒక వ్యక్తి తన సంశయాన్ని నివృత్తి చేసుకోవాలని అనుకుంటూ చాలా వినయంగా, విధేయంగా వచ్చి ఆయన ముందర నిలబడతాడు. ఆ వచ్చిన ఆయన ప్రభుత్వ శాఖలో ఓ అధికారి. భగవాన్, మిమ్మల్ని మించిన మహానుభావులు లేరు. మీ దర్శనం కోసం, నా సందేహాల నివృత్తి కోసం ఎన్నో ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చాను అని స్తుతిస్తూ, అసలు ఈ లోకంలో మాయ అంటే ఏమిటి? మనిషి ఎందుకు అందులో పడి కొట్టుకుపోతాడు? లేనిపోని నటనలతో ఎందుకు జీవిస్తాడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. రమణులు ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా తమ సహజ స్థితిలో అలా చూస్తూ కూర్చుంటారు. ఇంతలో ఆశ్రమం ముందు హడావిడి వినిపిస్తుంది. జాతీయ స్థాయి నాయకుడైన ఒక పెద్ద మనిషి భగవాన్ సందర్శనకు వస్తున్నారు అనే సమాచారంతో మహర్షి దగ్గరున్న వ్యక్తి పరుగున అక్కడికి వెళ్తాడు. నమస్కారం సార్, రండి, మీరు వస్తున్నారని తెలిసే నేను ముందుగా వచ్చి ఏర్పాటు చూస్తున్నాను. మీలాంటి వ్యక్తి ఇక్కడికి రావడం చాలా అరుదైన విషయం అంటూ లేనిపోని పొగడ్తలతో ముంచెత్తుతాడు. తనే స్వయంగా ఆయన భగవానుల దగ్గరికి తీసుకెళ్లి మర్యాదలు చేస్తాడు. ఆ ప్రముఖ వ్యక్తి రావడం, మహర్షిని దర్శించుకోవడం, వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. హడావిడంతా సద్దుమణిగాక ఆ అధికారి మళ్ళీ వినయంగా మహర్షి దగ్గర కూర్చుంటాడు. అప్పుడు భగవాన్ రమణులు చిరునవ్వుతో, నాయనా, మాయ అంటే ఇదే. నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? వచ్చి నువ్వు చేసింది ఏమిటి? చివరికి ఆ వ్యక్తి పూజలో పడిపోయావు. ఇదే నటనలతో కూడిన జీవితం అంటే అని లోపలికి వెళ్ళిపోయారు. మనలో కూడా చాలామంది స్వల్ప ప్రయోజనాల కోసం ముఖస్థుతులతో, పొగడ్తులతో పబ్బం గడుపుకుంటూ ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నారు. స్వలాభం కోసం ఎదుటి వ్యక్తిని ఇంద్రుడు వంటూ చంద్రుడు వంటూ పొగిడి పళ్ళు కావించుకుంటున్నారంటే అంతకన్నా దైన్యం మరొకట్లేదు. ఇలాంటి వారిని దూరంగా ఉంచటం మంచిది. లేకుంటే వాళ్ళు మనల్ని ముంచేసి వెళ్ళిపోతుంటారు. ఒకరి మెప్పు కోసం ఎదురు చూస్తున్నామంటే మనం వారు వెలిబుచ్చే అభిప్రాయాలకు, వారు అందించే అభినందనలకు బానిసలమవుతున్నామన్నమాట. అది అలవాటుగా మారితే మన ప్రగతికి అదే ప్రతిబంధకంగా అవుతుంది. ఎవరికైనా మెచ్చుకుంటే మనస్సు మురిసిపోతుంది, లేదంటే ముడుచుకుపోతుంది. వీటికి అలవాటు పడిపోతే చిన్న చిన్న సద్విమర్శలను, సవరింపుల్ని కూడా తట్టుకోలేము. విమర్శించేవారిని శత్రువులుగాను, అనవసరంగా చెట్టెక్కిచ్చేవారిని చిరకాల మిత్రులుగాను భావిస్తూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరం. మనిషిగా పుట్టి మరో మనిషి దగ్గర మన ఆత్మాభిమానాన్ని బలిపెట్టి బాధలు పడాల్సిన అవసరం లేదు. కడుపు నింపుకోవడం కోసం పోరాని చోట్లకల్లా పోయి ఆత్మ న్యూనతతో ప్రవర్తించాల్సిన అగత్యం ఏమీ లేదని అన్నమయ్య మనుజులై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా అనే కీర్తనలో హితం పలుకుతున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మన ఆత్మగౌరవానికి భంగం కలగకుండా వినమ్రంగా మసులుకోవాలి. ప్రతివారిని గౌరవించటం వేరు, పని కట్టుకుని కొందరికే పల్లకి మోయటం వేరు. ఆత్మాభిమానానికి ఉదాహరణగా చాతక పక్షిని పేర్కొంటారు పెద్దలు. ఆ పక్షి పూర్తిగా ఆకాశం నుంచి రాలిపడే వాన నీటిపైనే ఆధారపడి జీవిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది రాజీపడి నేలపైనున్న నీటిని తాగదు. మన సనాతన ధర్మం కూడా ఇదే విషయాన్ని చెప్తున్నది.
ఏక ఏవ ఖగో మాని చిరంజీవతు చాతకః మ్రియతే వా పిపాసాయాం యాచతే నా పురందరం. చాతకపక్షి ఆత్మాభిమానం ఎట్లాంటిదంటే దప్పికతో చావనన్నా వస్తుంది, కానీ ఇంద్రుని తప్ప మరెవరిని నీళ్లు అడగదు. అదేవిధంగా మనిషి కూడా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, కానీ ఎవరి ముందు తల వంచి హీనపడకూడదు. అందుకోసం ఎవరిని అనవసరమైన పొగడ్తలతో ముంచెత్తనక్కర్లేదు. మొత్తం మీద చెప్పేది ఏమిటంటే, స్వలాభం కోసం ఎదుటివారిని అనవసరంగా పొగుడుతూ జీవనం సాగించే స్వార్థపరులకు దూరంగా ఉంటేనే మనం మన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఎదగగలం. కొంతమంది సమయం సందర్భం తెలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇది సంస్కారవంతుల లక్షణం. అట్లా కాకుండా మరికొందరు అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేస్తూ ఉంటారు. తమకు తెలియకుండానే వారు తమ అవివేకాన్ని కూడా బయట పెట్టుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. సమయానికి తగినట్లుగా మాట్లాడకపోతే ఎంత అత్యున్నత స్థానాల్లో ఉన్నవారైనా అవమానాలకు గురికాక తప్పదు. ఒకసారి ఒక ప్రముఖ వ్యక్తిని ఒక ప్రసార మాధ్యమం వారు అతిథిగా ఆహ్వానించి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంలో వాళ్ళు, మీరెంతవరకు చదువుకున్నారు అని ప్రయోక్త ప్రశ్నించగా ఆయన, నేను బీకాం పూర్తి చేశానండి అన్నాడు. మీరు డిగ్రీలో అదే కోర్సు ఎందుకు తీసుకున్నారు అని అడగగా దానికి ఆయన, నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే డిగ్రీలో బీకాం తీసుకున్నాను అన్నాడు. అది విని అందరూ అవాక్కయ్యారు. ఇలాగే చాలామంది అనాలోచితంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ నలుగురు ముందు నవ్వుల పాలవుతుంటారు. విశేష హోదాల్లో ఉన్న విదూషకుల్లాగా మిగిలిపోతూ ఉంటారు. ఒక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడికి సమాజంలో వ్యక్తి ఎట్లా వ్యవహరించాలో వివరిస్తూ, అప్రాప్తకాలం వచనం బృహస్పతిరపిబ్రువన్ లభతే బుద్ధ్యవజ్ఞానం అవమానం చ భారత. లభతే బుద్ధ్యవజ్ఞానం అవమానం చ భారత. సమయానికి తగని మాటలు మాట్లాడితే దేవతల గురువైన బృహస్పతి అంతటి వాడు కూడా అవమానాల పాలవుతాడు. అతని బుద్ధిని అందరూ నిందించటమే కాదు, అవహేళన కూడా చేస్తారు అని హితం పలుకుతాడు. మళ్ళీ చాలామంది నలుగురు ముందు నోరు విప్పేటప్పుడు సంయమనాన్ని పాటించలేరు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక మాటల మీద నియంత్రణ కోల్పోతుంటారు. సభాముఖంగా ప్రసంగించేటప్పుడు, వక్తలుగా ప్రయోక్తలుగా వ్యాఖ్యానాలు చేసేటప్పుడు సంబంధిత అంశంపై సంసిద్ధులై వెళ్ళకపోతే ఎట్లాంటి వారికైనా చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఒకసారి ఒక సంస్థ నిర్వాహకులు అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటి రచించిన దేవరకొండ బాలగంగాధర తిలక్పై సాహిత్య గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఆ సభకు ఒక ప్రముఖ వ్యక్తిని వక్తగా ఆహ్వానించారు. అయితే ఆయనకు స్వాతంత్ర సమరయోధుడైన తిలక్కి, తెలుగు సాహితీవేత్త అయిన తిలక్కి తేడా తెలియలేదు. ఇద్దరు ఒకరే కాబోలు అనుకొని ఆ పెద్ద ఆయన వేదిక మీద ప్రసంగిస్తూ, తిలక్ గారు స్వాతంత్ర్యం కోసం పోరాడమే కాక సాహిత్యంలో కూడా విశేష కృషి చేయడం అభినందనీయం అంటూ సంబంధం లేకుండా మాట్లాడారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంలో పొదుపు లేకపోతే ఆ ఒరవడి కట్టలు తెగిన చెరువు చందాన దారి తప్పుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి, దేని గురించి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అలా అని ఎక్కువగా మాట్లాడేవారంతా తెలివైన వాళ్ళని అనలేము. కానీ తెలివైన వాళ్ళు మాత్రం తక్కువగా మాట్లాడతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆలోచనల్లో సమగ్రత, స్పష్టత ఉన్నవారికే మాటల్లోనూ అదే సమగ్రత, స్పష్టత ప్రతిఫలిస్తాయి. సమాజంలో కొందరు 10 మంది ముందు లేని గొప్పలు చెప్పుకుంటూ గుర్తింపును, గౌరవాన్ని పొందాలని, ఘనతను ఆపాదించుకోవాలని ఆపసోపాలు పడుతూ ఉంటారు. ఆఖరుకు ఎక్కడో పప్పులో కాలేసి పరాభం పాలవుతారు. ఇట్లాంటి వారిని గురించి శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పారు. మా మామగారి గోశాల నిండా గుర్రాలున్నాయని బీరాలు పలుకుతున్నాడట ఒక వ్యక్తి. వాస్తవం ఎంతో అతని మాటల్లోనే అర్థమవుతుంది.
గోశాల నిండా గుర్రాలు ఉండడం ఏమిటి? దీనితో వారి మామగారికి గుర్రాలే కాదు, గోవులు కూడా లేవని అందరికీ అర్థమైంది. ఇలాంటి మాటకారికి ఎవరు విలువనిస్తారు అంటారు పరమహంస. మాటకారితనంతో కొన్నిసార్లు కొందరిని ఆకట్టుకోగలమేమో కానీ స్థిరమైన గౌరవాన్ని సంపాదించుకోలేం. అందుకే భారతం అంటుంది, చెలిమియు పగయును తెలివియు కలకయు ధర్మంబు పాపగతియును పెంపుం తులువతనంబును వచ్చును పలుకబడిన కాన పొసగ పలుకగ వలయున్. స్నేహం కానీ, వైరం కానీ, నిర్మలత్వం కానీ, కళంకం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ, ఔన్నత్యం కానీ, నీచత్వం కానీ మాటను బట్టే వస్తాయి. కాబట్టి తగినట్లుగా పొందికగా మాట్లాడాలని హితం పలుకుతుంది ఇతిహాసం. అందుచేత అప్రస్తుత ప్రసంగం చేయకుండా సమయానికి తగు విధంగా మాట్లాడితే సంఘంలో విలువ, గౌరవం కలుగుతాయి అని చెప్పడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.